లో కూటమి ఘన విజయం సాధించి ఏడాదైంది. జూన్ 4న ఎన్డీఏ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. కూటమి పాలన అన్ని రంగాల్లోనూ విఫలమైందంటూ వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహిస్తే ఫ్యాన్ పార్టీ పీడ విరగడైందని కూటమి పార్టీలు ప్రత్యేక ప్రోగ్రామ్స్ నిర్వహించాయి. కానీ విశాఖ బీజేపీ నేతలు దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణమేంటి? ప్రజలేమనుకుంటున్నారు? వైసీపీ పీడ విరగడైంది ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవడంపై కమలనాథులు ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జూన్ 4 చాలా ప్రత్యేకమైన తేదీ. ఓట్ల సునామీతో వైసీపీ ప్రభుత్వానికి కూకటి వేళ్లతో పెకిలించిన రోజు. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మెమరబుల్ డే. వైసీపీ అరాచక పాలన అంతమై కూటమి ఘన విజయం సాధించిన రోజు. గత ఏడాది మే 13న పోలింగ్ నిర్వహిస్తే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించింది అని ఆరోపిస్తూ వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించింది. దీనికి పోటీగా ఫ్యాన్ పార్టీ పీడ విరగడైందని కూటమి సంబరాలు చేసుకుంది. అయితే విశాఖలో జరిగిన ఈ ప్రోగ్రాంలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నా బీజేపీ నాయకులు గైర్హాజరవడంపై రకరకాల చర్చలు సాగాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ దూరంగా ఉండడంపై ఊహాగానాలు వచ్చాయి. విశాఖ కూటమి నేతల్లో విభేదాలు వచ్చాయని, అందుకే కమలనాథులు వైసీపీ పీడ విరగడైంది ప్రోగ్రాంను నిర్వహించలేదు అన్న ప్రచారం జరిగింది. ఇక వైసీపీ నేతలు జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేసి కూటమి పాలన వైఫల్యాల పుట్ట అంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని, కరోనా వచ్చినా వైసీపీ సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదు అన్న వాదాన్ని వినిపించారు. వైసీపీది రాక్షస పాలన అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో ఇంటికి పంపారు. అయినా తమది సుపరిపాలన అని గొప్పలు చెప్పుకుని డబ్బా కొట్టుకున్నారు. మరోవైపు వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించిన రోజే ఫ్యాన్ పార్టీ పీడ విరగడైంది. కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. అలాగే తెలుగు మహిళలు వినూత్నంగా నిర్వహించిన నిరసన అందరినీ ఆకట్టుకుంది. జనసేన కూడా టీడీపీకి ఏమాత్రం తీసిపోకుండా సుపరిపాలన మొదలై ఏడాది, వైసీపీ పీడ విరగడై ఏడాది అంటూ కార్యక్రమాలను నిర్వహించింది. దీపావళి, సంక్రాంతి ఒకేసారి వచ్చాయని జూన్ 4న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇలా ఈ రెండు పార్టీలు కూటమి ఘన విజయం సాధించిన రోజును పండగలాగా జరుపుకుంటే విశాఖ బీజేపీ నేతలు మాత్రం ఈ విజయోత్సవ వేడుకలకు దూరంగా ఉండడంపై చాలా మంది ఆరా తీశారు. అయితే ఆ రోజు విజయవాడలో పార్టీ సమావేశానికి హాజరవడంతోనే వైసీపీ పీడ విరగడైంది ప్రోగ్రాంలో బీజేపీ నేతలు పాల్గొనలేకపోయారు అని చెబుతారు. దీన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు అన్నది కమలనాథుల వాదన. వైసీపీ నేతలు ఆరోపించినట్లు కూటమిలో విభేదాలు లేవని, 3 పార్టీల మధ్య మంచి సమన్వయం ఉంది అన్న వాదనని వినిపించారు. గత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటి నుంచి ఫ్యాన్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అన్నది బీజేపీ నేతల ఆగ్రహం. ఇప్పుడు కూడా ఫ్యాన్ పార్టీ అటువంటి కుట్ర రాజకీయాలే చేస్తుంది అని, కానీ ఆ పప్పులు ఉడకవు అని అంటున్నారు కమలం నేతలు.